న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం రిలయన్స్ స్మార్ట్ మార్ట్ లో ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నపిల్లల ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పైరీనా అంటూ బాధితులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్ లో ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ విక్రయాలపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు తినే తాగే ఫుడ్ ఐటమ్స్ కూడా గడువు ముగిసినవి విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రియల్ యాపిల్ జ్యూస్ ప్యాకెట్ ఎక్స్పైరీతో కస్టమర్ షాక్ గురైన ఘటన చోటు చేసుకుంది. నిన్న ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన రియల్ యాపిల్ జ్యూస్ ప్యాకెట్ ఎక్స్పైరీ అయిందని గుర్తించి షాక్ గురయ్యారు. పిల్లల కోసం కొనుగోలు చేసిన ప్రొడక్ట్ గడువు ముగిసిందని తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లాబాబి 3 రియల్ యాపిల్ జ్యూస్ ప్యాకెట్లు కొనుగోలు చేయగా అందులో ఒకటి ఎక్స్పైరీ అయిందని వెల్లడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు ఇదే రిలయన్స్ మార్ట్లో గతంలోనూ పలుమార్లు జరిగాయని బాధిత కస్టమర్లు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసిన నిర్వాహకులు అధికారులు స్పందించలేదని మండిపడుతున్నారు. ఎక్స్పైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయాలపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారా అంటూ నిలదీస్తున్నారు. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జ సుబ్రహ్మణ్యం అలియా సుబ్బు రిలయన్స్ నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకే సరైన సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బాధిత వినియోగదారుల ఫిర్యాదుతో డిప్యూటీ తహసీల్దార్ కృష్ణవేణి రెవెన్యూ సిబ్బందితో కలిసి రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే అధికారులు వచ్చే ముందే ఎక్స్పైరీ స్టాక్ను తొలగించే అవకాశం ఉందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మున్సిపాలిటీ స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండడంతో ఇలాంటి ఘటనలను అరికట్టేవారని, ప్రస్తుతం జిల్లాకు ఒక్క అధికారి మాత్రమే ఉండడంతో తనిఖీలు సరిగ్గా జరగడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. తక్షణమే ఇటువంటి ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రిలయన్స్ స్మార్ట్ మార్ట్ను సీజ్ చేసి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మార్ట్లో ప్రస్తుతం మా స్నేహితులు మేము ఉన్నాం. అంటే తరచుగా ఇక్కడ ఏదన్నా ఎమర్జెన్సీగా అవసరమైతే చిన్న చిన్న వస్తువులు కొనుక్కునే క్రమంలో ఇది 4వసారి. అది కూడా యాదృచ్ఛికంగా మాకే జరిగింది. ఏంటంటే ఒక ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ తీసుకుంటే ఎక్స్పైర్ అయిపోయిన డేట్ ఉంది. ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి చూస్తే ఎక్స్పైర్ అయిపోయింది, ఎందుకు అమ్ముతున్నారని బిల్లు అలానే ఎక్స్పైరీ డేటు రెండు స్పష్టంగా కనిపించి ఇక్కడ అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా సరే దీనికి సరైన సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఇక్కడ లేరు. అది పరిస్థితి. అంటే మనం అద్దాల మేడల్లో, కార్పొరేట్ భవనాల్లో కనిపించేటువంటి ఉండేటువంటి వస్తువులు, తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కొనుక్కునేటప్పుడు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దాని ఎక్స్పైరీ డేట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఇది తాగలేదు గారు సరిపోయింది. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. తాగిన సందర్భంలో ఏదైనా అనారోగ్య సమస్య ఎదుర్కొంటే, ప్రాణాల మీదకి వస్తే ఆ పరిస్థితి ఏంటనే దాని గురించి కూడా ఖచ్చితంగా వినియోగదారులు అలానే అధికారులు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా దీనిపై లోతైనటువంటి దర్యాప్తు జరిపి అధికారులు స్పష్టమైనటువంటి చర్యలు, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చేయాలని కోరుకుంటూ, మరి ఇలాంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగదారులు ఎలా ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వస్తువులు అమ్మినప్పుడు నిలదీసి అడగాల్సిన బాధ్యత కూడా వినియోగదారులకు ఉందని చెప్పి తెలియజేస్తారు.